శుభ్రంగా ఇంట్లో స్నానం చేసి ఎంతో నీట్గా పోయేసి బస్ స్టాప్లో వెయిట్ చేస్తూ ఉంటామండి. ఇంతలో అక్కడ వెయిట్ చేస్తూ ఉన్న వాళ్ళల్లో మన ముందు వరుసలో ఉండేవాళ్ళు వెనక తిరిగి కుమ్మేస్తారు నేలపైన. అయితే వాళ్ళు ఏమాత్రం ఆలోచించరు, ఏదో చాలా ఘనకార్యం చేస్తుంటే మళ్ళీ పైగా పోజిస్తూ ఉంటారు. అది ఆ వెనక ఉండే వాళ్ళకి, ఇటువైపు ఉన్న వాళ్ళకి, అటుపక్క ఉన్న వాళ్ళకి అందరి మీద ఆ తుంపర్లు పడతాయి. ఇంకో ఘోరమైన విషయం ఏంటంటే బస్సులో కూర్చుంటారు, కూర్చొని అక్కడ నుంచి కిటికీలో నుంచి ఉమ్మేస్తారు. అది కింద పాపం స్కూటర్లో పోతుంటారు కదా చాలామంది, బస్సు పక్కన నుంచి ఆ స్కూటర్లో పోయే వాళ్ళ మీద పడుతుంది, ఇదంతా నడిచిపోయే వాళ్ళ మీద పడుతుంది. ఇలా చేస్తారండి. అసలు ఏ మనిషిలో నాకైతే అర్థమే అవ్వదండి. ఎన్నోసార్లు నేను చెప్పాను అట్లా చేస్తున్నారు వాళ్ళ మీద పడదా అని చెప్పేసి. అట్లా చెప్పిన తర్వాత కొంతమంది ఉయ్యడం ఆపేశారు. కానీ ప్రతిరోజు ఇది చూస్తూనే ఉంటామండి. ఇటువంటి వాళ్ళని కంట్రోల్ చేయాలంటే తప్పకుండా వీళ్ళకి ఏదన్నా ఒక పనిష్మెంట్ అయితే ఉండాలండి. నాకైతే ఏమనిపిస్తుంది అంటే ఒక 500 వాళ్ళకి అప్పటికప్పుడు బస్సులో నుంచి చూస్తారు కదా కండక్టర్ వాళ్ళు వసూలు చేసేటట్టు. దయచేసి ఇటువంటి పద్ధతి ఏదైనా ఉంటే చూడండి, దయచేసి గవర్నమెంట్ని నేను కోరుకుంటున్నానండి. అలాంటి పనిష్మెంట్ ఏదైనా ఒకటి ఉంటే వాళ్ళు తప్పకుండా కంట్రోల్ అవుతారండి. వాళ్ళ వల్ల చాలా మంది అసలు చాలా ఇబ్బంది పడుతున్నామండి. దయచేసి గవర్నమెంట్ ఈ విషయం గురించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటే చాలా సంతోషిస్తామండి. ధన్యవాదాలు.